మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు అధికార పార్టీకి జీ హుజూర్ అనేలా వ్యవహరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కు వెళ్లిన సందర్భంగా ఖాకీలు కాంగ్రెస్ కార్యకర్తలా మారిపోయారు. అధికార పార్టీ చెప్పినట్లే ఆడి గులాబీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు వందలాదిగా వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నా అధికార పార్టీకే వంత పాడారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో, కాంగ్రెస్ క్యాడర్ ఎలా గులాబీ శ్రేణులను రెచ్చగొట్టారో చూస్తే పోలీసులు అధికార పార్టీకి ఎంతలా సలాం కొట్టారో అర్థమవుతుంది. టీ న్యూస్ దగ్గర ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలున్నాయి. ఆ వీడియోలో హస్తం నేతలు ఎంతలా బీఆర్ఎస్ క్యాడర్ను రెచ్చగొడుతున్నారో చూడొచ్చు. కాంగ్రెస్ క్యాడర్ వందలాదిగా బీఆర్ఎస్ శ్రేణుల వైపు దూసుకురావడం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. హస్తం శ్రేణులు వందలాదిగా ఉండగా గులాబీ క్యాడర్ తిప్పి కొడితే 50 మంది కూడా లేరు. ఈ తరుణంలో రెచ్చగొడుతున్నారు సార్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల ముందు మొరపెట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడున్న పోలీసు ఉన్నతాధికారులు కానీ సిబ్బంది కానీ చోద్యం చూశారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అధికార పార్టీకే వంత పాడుతూ గులాబీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను కూడా అడ్డుకొని లోపలికి నో ఎంట్రీ అంటూ ఓవర్ యాక్షన్ చేశారు పోలీసులు. మంత్రి వివేక్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించారు. టీ న్యూస్ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ వీడియో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆవేదనను కళ్లకు కట్టింది. బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ దాన్ని జీర్ణించుకోలేక మంత్రి వివేక్ ఏ స్థాయిలో కుట్రలు చేశారో ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు మంత్రి వివేక్ పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా వ్యవహరించాడో ఈ వీడియో ద్వారా మరోసారి బట్టబయలైంది. ఈ సందర్భంగా బాల్కసుమన్ అధికార పార్టీకి వంతపాడుతున్న పోలీసుల తీరును ఎండగట్టారు. డెమోక్రసీ ఉందా, చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ డ్యూటీలు చేశారు కదా, అప్పుడు ఇలాగే వ్యవహరించారా అని నిలదీశారు. ఇంత దుర్మార్గం ఏంటి అంటూ చురకలంటించారు. పోలీసులు సంయమనం పాటించాలంటూ హితవు పలికారు. మంత్రి వివేక్ ఆదేశాల గురించి తనకు అర్థమైందని చెప్పుకొచ్చారు. ఏసీపీపై తనకు నమ్మకం ఉందని, బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను జాగ్రత్తగా పంపాలని బాల్కసుమన్ సూచించారు. బాల్కసుమన్ ఇంతలా పోలీసులను నమ్మి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను పంపిస్తే తీరా లోపలికి వెళ్లాక మంత్రి వివేక్ సమక్షంలోనే దుశ్శాసన పర్వం జరిగింది. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు తప్పతాగి మహిళా కౌన్సిలర్ల పట్ల అమర్యాదపూర్వకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్లు మొరపెట్టుకున్నా మంత్రి వివేక్ మాత్రం హస్తం కౌన్సిలర్ల ఆగడాలకు మద్దతు పలికారు. కాంగ్రెస్ కు ఎలాంటి మెజారిటీ లేకపోయినా ఒక్క క్యాతన్పల్లి మున్సిపాలిటీని వశం చేసుకునేందుకు మంత్రి వివేక్ ఇంత దారుణంగా వ్యవహరించారు. ఇదంతా తెలిసినా సాక్ష్యాలున్నా పోలీసులు గానీ ఎన్నికల అధికారులు గానీ స్పందించలేదు. పైగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. మంత్రి వివేక్ ఆదేశాలను పాటిస్తూ బాల్కసుమన్తో పాటు ఇతర ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. తాజాగా టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలతో అధికార పార్టీ కుట్రలు మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఈవినింగ్ అమూల్య. ఏదైతే క్యాతన్పల్లి ఘటనకు సంబంధించి కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా టీ న్యూస్ చిక్కడం జరిగింది. దీనికి సంబంధించి కూడా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులే కావాలనే రెచ్చగొట్టి ఏదైతే రెచ్చగొట్టిన విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే అటు మంత్రి వివేక్ రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ నుంచి క్యాతన్పల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా పోలీసులు ఆనాడు రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ కావాలనే అటు బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ క్యాడర్ ను రెచ్చగొట్టడానికే ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లు వెళ్లే ఏదైతే ఆ దారి గుండా మంత్రి వివేక్ కాన్వాయ్ రావడం, అలాగే ముందస్తుగానే వాళ్ళు అంతా కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆర్ఓబికి సంబంధించిన జాతీయ రహదారి వెళ్లే బ్రిడ్జి కింద అందరూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున కూడా వాహనాలు ఆ పోలీసుల అటు బీఆర్ఎస్ శ్రేణుల కంటపడకుండా పార్కింగ్ చేశారు. ఒక్కసారిగా కూడా వివేక్ రావడంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఏదైతే మీదికి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా ఏసీపీని రిక్వెస్ట్ చేస్తూ ఏదైతే తమకు కౌన్సిలర్ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లు వెళ్లే 3 వాహనాలను దయచేసి అనుమతించాలని, అంతేగాని తాము ఏదైతే పోలీసులు చెప్పినట్లుగానే అటు ఏసీపీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కూడా కావాలనే రెచ్చగొట్టడానికి మీదికి వస్తున్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు వస్తున్నారంటో అక్కడ ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. ఈ సంబంధించి కూడా ఏదైతే మరోవైపు
ఏదైతే అటు మంత్రి కాన్వాయ్ వస్తుండా కూడా కావాలనే బీఆర్ఎస్ క్యాడర్ పై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మరోవైపు ఒకవైపు రాళ్లు వాళ్ళే రువ్వడం, మరోవైపు పోలీసులు కూడా బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడంతో ఆనాడు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి అటు కాంగ్రెస్ కార్యకర్తలపై కానీ కాంగ్రెస్ నాయకులపై కానీ ఏ ఒక్క కేసు నమోదు చేయని పోలీసులు ఏకపక్షంగా బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి కేతన్పల్లి ఘటనకు సంబంధించి బాల్క సుమన్తో పాటు పలువురిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఈ అక్రమ కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. మరోవైపు కేతన్పల్లి చైర్మన్ ఎన్నికకు సంబంధించి కావాలనే వాయిదా వేసి ఎలాగైనా కేతన్పల్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటూ మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ కుట్రలు చేసి కావాలని కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆ రోజు కావాలని కాంగ్రెస్ వర్గంతో పాటు అటు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కావాలని వచ్చి బీఆర్ఎస్ నాయకులను కావాలని రెచ్చగొట్టి వాళ్ళే రాళ్లు రువి మళ్ళీ పోలీసుల చేత బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేయించి కేసులు కూడా అక్రమ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణలు కావాలని ఒక కుట్రపూరితంగానే ఏదైతే ఈ వ్యవహారాన్ని అంతా నడిపించినట్లుగా స్పష్టంగా తెలుస్తున్నది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఉమేష్. డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసులు, ఇంత దుర్మార్గమైన పోలీసులు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే మీకు కావాల్సిందే నేను పోవద్దు కదా, వివేక్ ఆర్డర్ కదా, మంత్రి ఆర్డర్ కదా, ఓకే అంతే అన్నారు కదా. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతారు. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న ఏ మాత్రం మిస్టేక్ నేను మిమ్మల్ని నమ్ముతా. ఏసీపీ సార్ లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్. వెనుక 3 కార్లు మా కౌన్సిలర్లే, జాగ్రత్త మీరు లోపల పంపిరు, నేను మిమ్మల్ని నమ్ముతా. ఇక దీంట్లో మన దోఖ జరిగితే మాత్రం ఇక స్టేట్ వైడ్ ఇష్యూ అయితే